హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎవరైతే ఏఎల్పి మరియు టెక్నీషియన్స్కి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను స్పెషల్గా 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మనం కంప్లీట్గా ఏఎల్పి మరియు టెక్నీషియన్ అడిగిన క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేస్తూ మీకు డే వైజ్గా వీడియో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే మీకు ఈవినింగ్ 9:30కి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్కి ముందు తప్పనిసరిగా ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో అన్ని వీడియోస్ చూసి మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. డెఫినెట్గా మీకు మ్యాథ్స్లో మంచి స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, ఆ కరెక్ట్ ప్రొసీజర్ మనకు తెలియాలి. ఎప్పుడు షార్ట్ ట్రిక్స్ అప్లై చేయాలి, ఎప్పుడు లాజిక్స్ అప్లై చేయాలి, ఎప్పుడు మనం ఆప్షన్ ద్వారా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అనే క్లారిటీ మనకు ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ విత్ ఇన్ ద టైంలో మనం క్లియర్గా చేయవచ్చు. నెక్స్ట్ మనం క్లాక్లో ఇంకా 2 మోడల్స్ ఉన్నాయన్నమాట. ఆ 2 మోడల్స్ ఏంటి అంటే, ఫస్ట్ 0 డిగ్రీ అంటే కోయిన్సైడ్ కేసు అనమాట. 0 డిగ్రీ 1 డేలో ఎన్నిసార్లు వస్తుంది. అలాగే సెకండ్ పాయింట్ 180 డిగ్రీస్ అంటే ఆపోజిట్ సైడ్స్ అనమాట. ఇవి ఆపోజిట్ సైడ్ కేసు. ఇది 1 అవర్లో ఎన్నిసార్లు వస్తుంది, అలాగే 1 డేలో 180 డిగ్రీ ఎన్నిసార్లు వస్తుందో మనం కనుక్కోవాలి. థర్డ్ పాయింట్ బిట్వీన్ యాంగిల్స్ 1 to 179 యాంగిల్, ఏ యాంగిల్ ఇచ్చినా సరే 30 డిగ్రీస్ కానీ 90 కానీ 45 కానీ 60 కానీ ఏ యాంగిల్ ఇచ్చినా సరే ఎనీ యాంగిల్ కేస్, ఇది ఎనీ యాంగిల్ కేస్ మనకు 1 డేలో ఎన్నిసార్లు వస్తుందో అది మనం కనుక్కోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ ఏంటి అంటే, ఒక టైం ఇస్తాడు, బిట్వీన్ టైమ్ ఈజ్ గివెన్ అంటే ఇంటర్వెల్ ఆఫ్ టైం 3 to 4, 4 to 5, 7 to 8 బిట్వీన్ టైం ఇంటర్వెల్ ఇస్తాడు. ఒక యాంగిల్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 90 డిగ్రీస్ తీసుకున్నాను అంటే 3కి 4కి మధ్యలో 90 డిగ్రీ అనేది ఎగ్జాక్ట్గా ఏ టైంలో వస్తుందో మనం కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే జనరల్ వేలో ఎలా చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, మనం 0 డిగ్రీ అంటే ఏంటిది, కోయిన్సైడ్ కేసు. కోయిన్సైడ్ కేసు అంటే మనం రెండు బోత్ మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ రెండు కోయిన్సైడ్ అవ్వాలి. ఎక్కడెక్కడ కోయిన్సైడ్ అవుతుందో ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ 2కి 3కి తీసుకుంటే ఒకసారి ఈ రెండు హ్యాండ్స్ అప్రాక్సిమేట్గా ఇక్కడ కోయిన్సైడ్ అవుతాయి. 3కి 4కి మధ్యలో అప్రాక్సిమేట్గా ఇక్కడ కోయిన్సైడ్ అవుతాయి. అలాగే 4కి 5కి మధ్యలో అప్రాక్సిమేట్ ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది. 5కి 6కి మధ్యలో ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది. బోత్ మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్. 6కి 7కి మధ్యలో ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్గా 7కి 8కి మధ్యలో ఒకసారి ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది. 8కి 9కి మధ్యలో ఒకసారి ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది. 9కి 10కి మధ్యలో ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది. 10కి 11కి మధ్యలో ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది. చూడండి, మనం జనరల్గా 0 డిగ్రీ 1 అవర్లో ఎన్నిసార్లు వస్తుంది, ఒకసారి వస్తుంది. మనకు 12 అవర్స్లో ఎన్నిసార్లు వస్తుంది, చాలామంది ఏమంటారు 12 టైమ్స్ వస్తుంది అంటారు. అది తప్పు అనమాట. ఎందుకని చూడండి, నెక్స్ట్ మనం 11కి 1కి మధ్యలో తీసుకుంటే 11కి 12కి మధ్యలో ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది, ఎగ్జాక్ట్గా 12 దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 12కి 1కి మధ్యలో ఎక్కడ కోయిన్సైడ్ అవ్వదు. మనకి ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది, ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది. అంటే ఇది ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది, 1కి 2కి మధ్యలో కోయిన్సైడ్ అవుతుంది. అంటే 12కి 1కి మధ్యలో ఎక్కడ కోయిన్సైడ్ అవ్వదు. జనరల్గా 1 అవర్లో ఒకసారి వస్తే 12 అవర్స్లో 12 టైమ్స్ రావాలి. కానీ ఇక్కడ ఎన్నిసార్లు వస్తుంది, 11 టైమ్స్ మాత్రమే వస్తుంది. ఆ 1 టైం అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడ తగ్గుతుంది, మీరు జనరల్గా ఒక ఇమాజినేషన్ చేస్తే 0 డిగ్రీ ఎగ్జాక్ట్గా అవర్స్లో ఎక్కడ వస్తుంది, మనకి 12 దగ్గర వస్తుంది. కోయిన్సైడ్ కేసు 12 దగ్గర వస్తుంది. అంటే ఎక్కడ తగ్గుతుంది, 12కి 1కి మధ్యలో ఒకసారి తగ్గుతుంది. ఓకే, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. 0 డిగ్రీ 1 అవర్లో ఒకసారి వస్తే 12 అవర్స్లో ఎన్నిసార్లు వస్తుంది, 11 టైం వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కేసు 180 డిగ్రీ 1 అవర్లో ఎన్నిసార్లు వస్తుంది. 180 డిగ్రీ అంటే ఏంటి, ఆపోజిట్ కేసు. అంటే మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ రెండు ఎలా ఉంటాయి, ఆపోజిట్లో ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1కి 2కి మధ్యలో తీసుకుంటే
180 డిగ్రీ అంటే ఆపోజిట్ యాంగిల్ ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ వస్తుంది. 1, 7 ఆపోజిట్లో ఉంటాయి. ఇక్కడ 1కి 2కి మధ్యలో ఉంది. అలాగే 2కి 3కి మధ్యలో తీసుకుంటే మనకు ఆపోజిట్ యాంగిల్ ఎక్కడ వస్తుంది, 2, 8 దగ్గర వస్తుంది. 3కి 4కి మధ్యలో తీసుకుంటే ఎగ్జాక్ట్గా మనకు 3, 9 దగ్గర వస్తుంది. అంటే 180 డిగ్రీ మనకు 1 అవర్లో ఎన్నిసార్లు వస్తుంది, ఒకసారి వస్తుంది. 12 అవర్స్లో ఎన్నిసార్లు వస్తుంది, ఇది కూడా 11 టైమ్స్ మాత్రమే వస్తుంది. ఈ 1 టైం అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడ తగ్గుతుంది చూడండి. మనకు 180 డిగ్రీ అంటే ఆపోజిట్ యాంగిల్ ఎగ్జాక్ట్గా అవర్స్లో ఎక్కడ వస్తుంది మనకి, 6 దగ్గరే కదా. 6 చూడండి ఇక్కడ 6 దగ్గర అవుతుంది 180 డిగ్రీ. నెక్స్ట్ ఇంకా 6కి 7కి మధ్యలో 180 డిగ్రీ ఎక్కడ వస్తుందా చూడండి. 6కి ఎగ్జాక్ట్ మన 6 దగ్గర 180 డిగ్రీ వచ్చింది. నెక్స్ట్ 6కి 7కి మధ్యలో 180 డిగ్రీ ఎక్కడ వస్తుందా, రావట్లేదు. 7కి 8కి మధ్యలో ఎక్కడ వస్తుంది, 7, 5 దగ్గర వస్తుంది. అంటే మనకి 6కి 7కి మధ్యలో ఎక్కడా రావట్లేదు. సో అక్కడ ఒకసారి తగ్గుతుంది కాబట్టి 1 అవర్లో ఒకసారి వస్తే 12 అవర్స్లో 11 టైమ్స్ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవడానికి చూడండి, 0 డిగ్రీ ఎగ్జాక్ట్గా మనకి కోయిన్సైడ్ కేసు అవర్స్లో ఎక్కడ వస్తుంది, 12 దగ్గర అవుతుంది. అంటే మనకి 1కి 12కి మధ్యలో ఒకసారి తగ్గుతుంది కాబట్టి 11 టైమ్స్ వచ్చింది. అలాగే 180 డిగ్రీ మనకి ఎగ్జాక్ట్గా అవర్స్లో ఎక్కడ వస్తుంది, 6 దగ్గర వస్తుంది. ఎక్కడ తగ్గుతుంది మనకి 6కి 7కి మధ్యలో ఎక్కడ 180 డిగ్రీ కేసు రాలేదు కాబట్టి అక్కడ ఒకసారి తగ్గుతుంది. 1 అవర్లో ఒకసారి వస్తే 12 అవర్స్లో 11 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎనీ యాంగిల్ కేసు తీసుకున్నాము. ఎనీ యాంగిల్ కేస్ తీసుకోండి. ఎనీ యాంగిల్ కేసు అంటే ఏంది, 1 to 179. మీరు ఏ యాంగిల్ తీసుకున్నా సరే 1 అవర్లో ఎన్నిసార్లు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 90 డిగ్రీ తీసుకున్నా నేను. 90 డిగ్రీ తీసుకున్నా. ఫస్ట్ 90 డిగ్రీ అంటే 3 దగ్గర ఒకసారి 90 డిగ్రీ వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు ఒకసారి మీట్ అవుతాయి కదా, 3:15 దగ్గర మీట్ అవుతాయి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడ మనకి 90 డిగ్రీ వస్తుంది, మళ్ళీ 3:30 దగ్గర 90 డిగ్రీ వస్తుంది. సో 90 డిగ్రీ అనేది 1 అవర్లో ఎన్నిసార్లు వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది, 2 టైమ్స్. ఎప్పుడు బిఫోర్ మీటింగ్ ఒకసారి, అంటే బోత్ మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ మీట్ అవ్వక ముందు, ఇక్కడ మీట్ అవ్వలేదు, మీట్ అవ్వక ముందు ఒకసారి వచ్చింది, బిఫోర్ మీటింగ్ ఒకసారి. నెక్స్ట్ ఇంకొకసారి ఎప్పుడు వస్తుంది, ఆఫ్టర్ మీటింగ్, మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ మీట్ అయిన తర్వాత ఇంకొకసారి వస్తుంది. ఓకే, ఎనీ యాంగిల్ అనేది 1 అవర్ ఎన్నిసార్లు వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది. ఇప్పుడు బిఫోర్ మీటింగ్ ఒకసారి వస్తుంది, ఆఫ్టర్ మీటింగ్ అనేది ఒకసారి వస్తుంది. 12 అవర్స్లో జనరల్గా అయితే ఎన్నిసార్లు రావాలి, 24 టైమ్స్ రావాలి. కానీ ఎన్నిసార్లు వస్తుంది, 22 టైమ్స్ మాత్రమే వస్తుంది. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా క్వశ్చన్స్ మొత్తం ఇక్కడ నుంచి అడిగేది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ 0 డిగ్రీ కేసు 1 అవర్లో ఎన్నిసార్లు వస్తుంది, 1 టైం వస్తుంది. 12 అవర్స్లో 0 డిగ్రీ ఎన్నిసార్లు వస్తుంది, 11 టైమ్స్ వస్తుంది. అంటే మనకి ఎక్కడ తగ్గుతుంది, 12కి 1కి మధ్యలో ఒకసారి తగ్గుతుంది. 1 డే అంటే 24 అవర్స్లో ఎన్నిసార్లు వస్తుంది, 22 టైమ్స్ వస్తుంది. ఇది స్టాండర్డ్ క్వశ్చన్ అనమాట. అలాగే 180 డిగ్రీ అంటే ఆపోజిట్ యాంగిల్ 1 అవర్లో ఎన్నిసార్లు వస్తుంది, 1 టైం వస్తుంది. 12 అవర్స్లో ఎన్నిసార్లు వస్తుంది, 11 టైమ్స్ వస్తుంది. 180 డిగ్రీ ఎగ్జాక్ట్గా అవర్స్లో మనకి ఎక్కడ వస్తుంది, 6 దగ్గర వస్తుంది. అంటే 6కి 7కి మధ్యలో మనకి 180 డిగ్రీ అనేది రావట్లేదు. అలాగే 1 డేలో ఎన్నిసార్లు వస్తుంది, 24 అవర్స్లో ఎన్నిసార్లు వస్తుంది, 22 టైమ్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎనీ యాంగిల్ 1 to 179. ఇంకా మీరు ఏ యాంగిల్ తీసుకున్నా సరే 1 అవర్లో ఎన్నిసార్లు వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది. 2 టైమ్స్ ఎప్పుడు వస్తుంది మనకి, బిఫోర్ మీటింగ్ ఒకసారి, ఆఫ్టర్ మీటింగ్ అనేది ఒకసారి. అలాగే 12 అవర్స్లో ఎన్నిసార్లు వస్తుంది, 1 అవర్లో 2 టైమ్స్ వస్తే 12 అవర్స్లో 22 టైమ్స్ మాత్రమే వస్తుంది. ఓకే, అలాగే 24 అవర్స్కి ఎన్నిసార్లు వస్తుంది, 44 టైమ్స్ మనకు
ఎనీ యాంగిల్ అనేది రావడం జరుగుతుంది. ఈ 3 పాయింట్స్ మీద ఎగ్జామ్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడు. సో దీన్ని బేస్ చేసుకొని మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేయచ్చు. సెకండ్ మోడల్ వచ్చేసి మనకు టైం ఇంటర్వెల్ ఇస్తాడు. టైం ఇంటర్వెల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక యాంగిల్ కూడా ఇస్తాడు. యాంగిల్ ఈజ్ గివెన్. ఫర్ ఎగ్జాంపుల్ 5కి 6కి మధ్యలో 90 డిగ్రీ అనేది ఏ టైంలో వస్తుందో మనం కనుక్కోవాలి. అలాగే 5కి 6కి మధ్యలో 0 డిగ్రీ అనేది ఏ టైంలో వస్తుంది. అలాగే 5కి 6కి మధ్యలో 180 డిగ్రీ అనేది ఏ టైంలో వస్తుందో మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, 0 డిగ్రీ అంటే 1 అవర్లో ఒకసారి వస్తుంది, ఎగ్జాక్ట్గా టైం కనుక్కోవాలి. 180 డిగ్రీ అంటే 1 అవర్లో ఒకసారి వస్తుంది, ఎగ్జాక్ట్గా టైం కనుక్కోవాలి. అలాగే 90 డిగ్రీ అంటే ఎనీ యాంగిల్ కేసు ఇది 1 అవర్లో 2 టైమ్స్ వస్తుంది, బిఫోర్ మీటింగ్ ఒకసారి, ఆఫ్టర్ మీటింగ్ ఒకసారి, ఎగ్జాక్ట్గా టైం మనం కనుక్కోవాలి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది. 2/11 ఇంటూ A1 ప్లస్ ఆర్ మైనస్ A2. A1 అంటే ఏంటిది? స్మాలర్ నెంబర్ ఇంటూ 30 డిగ్రీస్. A2 అంటే గివెన్ యాంగిల్. పాయింట్ చూడండి, ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ అన్నాను. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంటిది? మైనస్ అంటే బిఫోర్ మీటింగ్ అని, ప్లస్ అంటే ఆఫ్టర్ మీటింగ్ అని. నెక్స్ట్ ఇక్కడ A1 అంటే స్మాలర్ యాంగిల్ ఇంటూ 30 అన్న. ఇక్కడ స్మాలర్ నెంబర్ అంటే ఏంటిది? ఇప్పుడు టైం ఇంటర్వెల్ అన్నాడు 5 to 6. 5 to 6లో స్మాలర్ నెంబర్ ఏంటిది? 5 కాబట్టి 5 into 30 150 డిగ్రీస్ తీసుకుంటాము. అలాగే గివెన్ యాంగిల్ అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడు, మనకు 0 డిగ్రీ కావాలా, 180 డిగ్రీ కావాలా, 90 డిగ్రీ కావాలనేది క్లియర్గా మెన్షన్ చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఎగ్జాక్ట్గా టైం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ 2/11 ఇంటూ A1 ప్లస్ ఆర్ మైనస్ A2. A1 అంటే ఏమో స్మాలర్ నెంబర్ ఇంటూ 30 డిగ్రీస్, A2 అంటే గివెన్ యాంగిల్. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూద్దాం. మనకి టైం 1కి 2కి మధ్యలో 0 డిగ్రీ అనేది ఎన్నిసార్లు వస్తుంది మనం కనుక్కోవాలి. జనరల్గా 0 డిగ్రీ ఎన్నిసార్లు వస్తుంది? ఒకేసారి వస్తుంది కదా. అది బిఫోర్ మీటింగ్ వస్తుందా, ఆఫ్టర్ మీటింగ్ వస్తుందా మనం కనుక్కుంటే సరిపోతుంది. ఆ ఫార్ములా వచ్చేసి 2/11 ఇంటూ A1 ప్లస్ ఆర్ మైనస్ A2. ఇక్కడ A1 అంటే ఏంటిది? స్మాలర్ నెంబర్ ఇంటూ 30 డిగ్రీస్. స్మాలర్ నెంబర్ ఎంత? 1 into 30, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. A2 గివెన్ యాంగిల్ ఎంత అంట? 0 డిగ్రీ. సో 2/11 ఇంటూ A1 ఎంత వచ్చింది మనకి? 30 ప్లస్ ఆర్ మైనస్ 0. సో 2 into 30/11 60/11 ఎన్నిసార్లు పోతుంది? 11 5 టైమ్స్ 5/11 మినిట్స్ దగ్గర మనకి ఎంత వస్తుంది యాంగిల్? 0 డిగ్రీ వస్తుంది. మనం అప్రాక్సిమేట్గా 1/5 అనుకున్నాము, కానీ 1/5 కాదు అది. అదేంటిది? 1 hour 5 minutes 5/minutes అంటే మనకి ఎక్కడ వస్తుంది? మనకు 1 hour 5/11 మినిట్స్ దగ్గర మనకి ఎగ్జాక్ట్గా 0 డిగ్రీ అనేది వస్తుంది. మనం ఆల్రెడీ చెప్పాం కదా, 0 డిగ్రీ 1 hour ఎన్నిసార్లు వస్తుంది? ఒకేసారి వస్తుంది. మనకు ఒకసారి వచ్చింది. సో ఎక్కడ వచ్చింది? 1 hour 5/minutes. అలాగే ఇంకో పాయింట్ తీసుకున్నాము, 5కి 6కి మధ్యలో 0 డిగ్రీ అనేది ఎగ్జాక్ట్గా ఏ టైం వస్తుందో మనం కనుక్కోవాలి. ఫార్ములా ఏంటిది? 2/11 ఇంటూ A1 ప్లస్ ఆర్ మైనస్ A2. A1 అంటే ఏంటిది? స్మాలర్ నెంబర్ ఇంటూ 30 డిగ్రీస్. స్మాలర్ నెంబర్ ఎంత? 5 into 30, దట్ ఈజ్ ఈక్వల్ టు 150 డిగ్రీస్. A2 గివెన్ యాంగిల్ ఎంత ఇచ్చాడు? 0 డిగ్రీ ఇచ్చాడు. ఫార్ములా వచ్చేసి 2/11 ఇంటూ A1 వాల్యూ ఎంత? 150 ప్లస్ ఆర్ మైనస్ A2 వాల్యూ ఎంత? 0. 150 ఇంటూ 2 300/11. 11 2s ఎంత వస్తుంది? 22. మళ్ళీ ఎంత ఉంది? 80. 11 7 times 77. రిమైనింగ్ ఎంత ఉంది? 3/11. అంటే మనం 5 hours 27 3/11 మినిట్స్ దగ్గర ఎంత వస్తుంది? 0 డిగ్రీ వస్తుంది. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనకు ఆప్షన్ ద్వారా ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేషన్స్ లేకుండా చేయొచ్చు.
మీరు కంపల్సరీ రిజల్ట్ వాల్యూ యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ వాల్యూ ఇస్తాడు ఆప్షన్స్లో. ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ మీరు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి? 0 రావాలి. చూడండి 11 7 ఎంత? 77. యూనిట్ ప్లేస్ వాల్యూ తీసుకోండి 7. 7 + 3 ఎంత? 0. అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ 0 వస్తుంది. ఎక్కడైతే 0 వచ్చిందో అదే మన ఆన్సర్. మీకు ప్రాబ్లం చెప్పేటప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నెక్స్ట్ ఇంకొక పాయింట్, 4కి 5కి మధ్యలో 180 డిగ్రీ అనేది ఎగ్జాక్ట్గా ఏ టైంలో వస్తుందో మనం కనుక్కోవాలి. 2/11 ఇంటూ ఫార్ములా ఏంటిది? a1 ± a2. a1 అంటే స్మాలర్ నెంబర్ ఇంటూ 30 డిగ్రీస్. స్మాలర్ నెంబర్ ఎంత? 4 × 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్. అలాగే a2 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 180 డిగ్రీస్ ఇచ్చాడు. ఓకే, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2/11 ఇంటూ a1 ± a2. 2/11 ఇంటూ a1 అంటే ఎంత? 120 ± 180 డిగ్రీస్. ఇక్కడ మనం మైనస్ అంటేనేమో బిఫోర్ మీటింగ్, ప్లస్ అంటేనేమో ఆఫ్టర్ మీటింగ్. ఫస్ట్ బిఫోర్ మీటింగ్ తీసుకోండి. బిఫోర్ మీటింగ్ తీసుకుంటూ 2/11 ఇంటూ 120 - 180. ఇక్కడ చూడండి మనకు మైనస్ వస్తుంది. 120 - 180 అంటే -60 వస్తుంది. యాంగిల్ ఎప్పుడు మైనస్లో రాదు కాబట్టి బిఫోర్ మీటింగ్ అనేది రాదు, కంపల్సరీగా ఆఫ్టర్ మీటింగ్ వస్తుంది. ఇది మనం క్యాన్సిలేషన్ చేస్తాం. ఆఫ్టర్ మీటింగ్ తీసుకోండి. ఆఫ్టర్ మీటింగ్ 2/11 ఇంటూ 120 + 180. 120 + 180 ఎంత అవుతుంది? 300. 300 × 2 ఎంత? 600/11. 11 5 55. మళ్ళీ 11 5 55. మళ్ళీ ఎంత ఉంది ఇక్కడ? 50 ఉంది. 11 4 54. 6/11 మినిట్స్. ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడ వస్తుంది? 4 hours 54 5/11 మినిట్స్ దగ్గర 180 డిగ్రీ వస్తుంది. దీని బేసిస్లో మనం చెప్పొచ్చు 0 డిగ్రీ 1 అవర్లో ఒకేసారి వచ్చింది, 180 డిగ్రీ కూడా 1 అవర్లో ఒకేసారి వచ్చింది అని. ఇక నెక్స్ట్ మనం 5కి 6కి మధ్యలో 90 డిగ్రీ అనేది ఎన్నిసార్లు వస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఫార్ములా వచ్చేసి 2/11 ఇంటూ a1 ± a2. a1 అంటే స్మాలర్ నెంబర్. స్మాల్ నెంబర్ ఎంత? 5 × 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 150 డిగ్రీస్. a2 అంటే గివెన్ యాంగిల్. గివెన్ యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్ అనమాట. మనకి 90 డిగ్రీ 1 అవర్లో ఎనీ యాంగిల్ 1 అవర్ ఎన్నిసార్లు వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. ఎప్పుడెప్పుడు? బిఫోర్ మీటింగ్ ఒకసారి వస్తుంది, ఆఫ్టర్ మీటింగ్ ఒకసారి వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేద్దాం? బిఫోర్ మీటింగ్ తీసుకుందాం. బిఫోర్ మీటింగ్ అంటే మైనస్ కదా. 2/11 ఇంటూ a1 - a2. a1 వాల్యూ ఎంత? 150 - a2 వాల్యూ ఎంత? 90. 150 - 90 ఎంత అవుతుంది? ఈ పార్ట్ వరకు 60 అవుతుంది. 60 × 2 120/11. 11 10 ఎంత? 110. ఇంక రిమైనింగ్ ఎంత ఉంది? 10/11. ఒకసారి ఏమో 5 hours 10/11 మినిట్స్ దగ్గర మనకి ఎంత యాంగిల్ వస్తుంది? 90 డిగ్రీ వస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ మీటింగ్ తీసుకుందాము. ఆఫ్టర్ మీటింగ్ ఏంటిది? 2/11 ఇంటూ 150 + 90. 150 + 90 అంటే ఎంత? 240. 240 × 2 ఎంత అవుతుంది? 480. మన యాక్చువల్ క్యాలిక్యులేషన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత చేయాల్సిన పని లేదు, చెప్తాను నేను. 11 11 4 ఎంత? 44. నెక్స్ట్ 40. 11 3 33. 7/11 మినిట్స్ దగ్గర మనం 90 డిగ్రీ వస్తుంది. అంటే 5 hours 43 7/11 మినిట్స్ దగ్గర మనకి 90 డిగ్రీ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో జనరల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను. 0 డిగ్రీ 1 అవర్లో ఒకసారి వస్తుంది, 12 అవర్స్లో 11 టైమ్స్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఫార్ములా ప్రకారం కూడా చెప్పాం మనం. 0 డిగ్రీ 1 అవర్లో ఒకసారి వస్తుంది, 180 డిగ్రీ 1 అవర్లో ఒకసారి వస్తుంది, ఎనీ యాంగిల్ 1 అవర్లో 2 టైమ్స్ వస్తుంది. ఒకటేమో బిఫోర్ మీటింగ్ ఒకసారి, ఆఫ్టర్ మీటింగ్ అనేది ఒకసారి. ఇప్పుడు ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్ తీసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం.
In a week, how many times are the hands of a clock at a right angle with each other? చూడండి మనకేం కావాలంట ఆ రైట్ యాంగిల్ అంటే ఎనీ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే 0 డిగ్రీ అంటే మనకు 1కి 179కి మధ్యలో వస్తుంది కదా. ఎనీ యాంగిల్ 1 అవర్లో ఎన్నిసార్లు వస్తుంది మనకి? 2 టైమ్స్ వస్తుంది. ఇప్పుడు బిఫోర్ మీటింగ్ ఆఫ్టర్ మీటింగ్ 12 అవర్స్లో ఎన్నిసార్లు వస్తుంది మనకు? 22 టైమ్స్ వస్తుంది. 2 టైమ్స్ తగ్గుతుంది. 1 డే 24 అవర్స్లో 1 డే ఎన్నిసార్లు వస్తుంది? 44 టైమ్స్ వస్తుంది. ఎన్ని టైమ్స్? 44 టైమ్స్. కానీ ఇక్కడ మనకు 1 డే అని ఇవ్వలేదు. ఎన్ని డేస్ కావాలంట? 1 వీక్. 1 డేకి 44 టైమ్స్ వస్తే 7 డేస్కి ఎన్ని టైమ్స్ వస్తుంది? సో 44 ఇంటూ 7, 7 ఎంత? 28. యూనిట్ ప్లేస్లో ఎంత ఉండాలి? 8 ఉండాలి. ఇక్కడ 8 లేదు, ఇక్కడ 8 లేదు, ఇక్కడ 8 లేదు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయకుండా యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. 7 4 28, 7 4 28 ప్లస్ 2 ఎంత? 30. 308. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో పోయే కొద్దిగా ఏమవుతుందంటే లెవెల్ పెరిగిపోతుంది. ఇంతకుముందేమో 1 డేకి ఎన్నిసార్లు వస్తుంది ఇలా ఇచ్చేవాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఏమన్నాడు? 1 వీక్. కాన్సెప్ట్ అయితే సేమ్. ఓకే, నెక్స్ట్ వన్. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4:15 PM అండ్ 5 PM will the hands of a clock form a right angle? క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ టైం ఇంటర్వెల్ ఎంత ఇచ్చాడు చూడండి. 4:15 to 5 అన్నాడు. మరి 4:15 to 5 అన్నా మనం తీసుకునేది ఏంటిది? 4 to 5 తీసుకుంటాం. ఈ 2 బిట్వీన్ టైంకి మధ్యలో ఏ యాంగిల్ కావాలంట? రైట్ యాంగిల్ కావాలి. రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీ కదా. ఫార్ములా ఏమవుతుంది? 2/11 ఇంటూ A1 ప్లస్ ఆర్ మైనస్ A2. A1 అంటే ఎంత? స్మాలర్ నెంబర్ ఇంటూ 30 degrees. స్మాలర్ నెంబర్ ఎంత? 4 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 120 degrees అయిపోయింది. అలాగే A2 ఈజ్ ఈక్వల్ టు గివెన్ యాంగిల్, రైట్ యాంగిల్ కదా, ఎంత? 90 డిగ్రీ అవుతుంది. ఫార్ములా 2/11 ఇంటూ A1 ప్లస్ ఆర్ మైనస్ A2. A1 ఎంత? 120 ప్లస్ ఆర్ మైనస్ A2 90. బిఫోర్ మీటింగ్ తీసుకుందాం ఫస్ట్. 2/11 ఇంటూ 120 మైనస్ 90. 120 మైనస్ 90. 120 మైనస్ 90 ఎంత అవుతుంది? 30. 32 ఎంత? 60/11. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 11 5 55. 5/11. ఒకసారి 90 డిగ్రీ ఎక్కడ వస్తుంది మనకి? 4 5 5/11 మినిట్స్కి వస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ మీటింగ్ 2/11 ఇంటూ 120 ప్లస్ 90. 120 ప్లస్ 90 ఎంత అవుతుంది? 210 అవుతుంది. 210 ప్లస్ 2 ఎంత? 420/11. 11 3 33. ఇంక రిమైనింగ్ ఎంత ఉంది? 90 ఉంది. 11 8 ఎంత? 88. ఇంక రిమైనింగ్ ఎంత ఉంది? 2/11 మినిట్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకు 2 టైమ్స్ వచ్చినాయి. బిఫోర్ మీటింగ్ ఒక టైం వచ్చింది, ఆఫ్టర్ మీటింగ్ కూడా ఒక టైం వచ్చింది. వాడు 4 to 5 అడగలేదు, 4:15 to 5 అడిగాడు. ఇక్కడ ఒక టైం ఏమో మనకి ఎప్పుడు వచ్చింది? 4 5 దగ్గర వచ్చింది. మనకి ఇది అవసరం లేదు, మనకు 4:15 తర్వాత కావాలి. ఓకే, సో 4:15 తర్వాత ఎంత వచ్చింది? 38 2/11 మినిట్స్. 38 2/11 మినిట్స్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు ఆప్షన్ ద్వారా చేయాలనుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి? 0 రావాలి. కానీ ఇక్కడ యూనిట్ ప్లేస్ వాల్యూ 0 ఉందా? ఇక్కడ 0 రాలేదు. ఇక్కడ 42/9 అన్నాడు. 42/9. 9 0 ఎంత? 0. 0 ప్లస్ 2 ఎంత? 2. ఇక్కడ 0 రాలేదు. నెక్స్ట్ చూడండి, 38 2/11. 11 8 ఎంత? 88. 8 ప్లస్ 2 ఎంత? 0. ఇక్కడ యూనిట్ ప్లేస్ వాల్యూ 0 వచ్చింది, ఇది కావచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకున్నాం? 38 5/13. 3 8 ఎంత? 24. అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత? 4. 4 ప్లస్ 5 ఎంత? 9. ఇక్కడ యూనిట్ ప్లేస్ వాల్యూ 0 రాలేదు. డైరెక్ట్గా ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ కంప్లీట్ క్యాలిక్యులేషన్స్ లేకుండా మీరు ప్రాబ్లం అనేది ఈజీ సాల్వ్ చేయొచ్చు. కొన్నిసార్లు ఆప్షన్ ద్వారా డైరెక్ట్గా చేయొచ్చు. ఆప్షన్ ద్వారా డైరెక్ట్గా చేసే పని అయితే ఇలాగే చేసేయండి. కొన్నిసార్లు మనం ఆప్షన్ ద్వారా చేయలేము. అట్టి పరిస్థితులు మనం ఏం చేయాలి? ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వన్.
ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 and 5 o'clock will the both hands of a right angle to each other for the first time. సో ఇప్పుడే కదా మనం ఎక్స్ప్లెయిన్ చేసింది. ఫస్ట్ టైం 4 to 5 ఈ క్వశ్చనే. 4 to 5 ఫస్ట్ టైం అంటే ఏంటిది? బిఫోర్ మీటింగే కదా. బిఫోర్ మీటింగ్ మనకి ఎక్కడ వచ్చింది? 4 hours 5/11 అంటే ఎంత? 4 hours 60/11 ఎంత? 4 hours 60/11. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. అదే మీరు ఆప్షన్ ద్వారా చేయాలనుకుంటే ఇక్కడ 4 hours 420 minutes అని అసలు వస్తుందా? అస్సలు రాదు ఇది. అలాగే 4 hours 422 minutes అని వస్తుందా? అసలు రాదు. అలాగే 4 hours 58 minutes. జనరల్గా మీకు ఏం చెప్పారు? యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమి ఉండాలి? 0 ఉండాలి. ఇక్కడ 0 లేదు. ఇక్కడ 4 hours 60/11 కంపల్సరీగా 11తో డివైడ్ చేయాల్సిందే. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. డైరెక్ట్గా ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. క్యాలిక్యులేషన్ అవసరం లేదు. నెక్స్ట్ వన్ ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 and 5 o'clock will the hands of the clock point in the opposite direction. అండ్ 4 to 5 చూడండి, ప్రతిసారి అదే అడిగాడు. సో 4 to 5 మధ్యలో ఈసారి యాంగిల్ ఎంత కావాలి? ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ ఎంత 180 degree ఉండాలి. మీరు డైరెక్ట్గా ఆప్షన్ ద్వారా చూద్దాం ఒకసారి. చూడండి 55 6/11 యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి? 0 రావాలి. 11 5 ఎంత? 55. 5 + 6 ఎంత? 1. సో ఇది కాదు. నెక్స్ట్ 51 6/11 11 1 ఎంత? 11. 1 + 6 ఎంత? 7. ఇది కూడా కాదు. నెక్స్ట్ 53 6/11 11 3 ఎంత? 33. 3 + 6 ఎంత? 9. ఇది కూడా కాదు. మనకి యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి? 0 రావాలి. అలాగే 54 6/11 11 4 ఎంత? 44. 4 + 6 ఎంత అవుతుంది? 10. 0 ఎక్కడ వచ్చింది? ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇదే మన ఆన్సర్. మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. మన ఫార్ములా కూడా అప్లై చేద్దాం. టైం ఇంటర్వెల్ ఎంత? 4కి 5కి మధ్యలో ఎంత యాంగిల్ రావాలి? 180 degrees రావాలి. 2/11 ఇంటూ A1 ± A2. A1 అంటే ఏంటిది? స్మాలర్ నెంబర్ ఇంటూ 30 degrees. స్మాలర్ నెంబర్ ఎంత? 4 × 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 120. అలాగే A2 గివెన్ యాంగిల్ ఎంత ఇచ్చాడు? 180 ఇచ్చాడు. మీరు ఫార్ములా రాయండి. 2/11 ఇంటూ A1 అంటే ఎంత? 120 ± 180. బిఫోర్ మీటింగ్ మీరు 120 - 180 తీసుకున్నారు అనుకో, మైనస్లో వస్తుంది. యాంగిల్ మైనస్లో రాదు. మీరు డైరెక్ట్ ఏం తీసుకుంటారు? ఆఫ్టర్ మీటింగ్ తీసుకోండి. 120 + 180. 120 + 180 ఎంత? 300. 300 × 2 ఎంత అవుతుంది? 600. 600/11 11 5 55. రిమైనింగ్ ఎంత ఉంది? 50. 11 4 54. 6/11 minutes. ఎంత రావాలి? 4 past 54 6/11. సో ఈ మొత్తం క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా ఆప్షన్ ద్వారా చేసాము. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విఘ్నేష్ ప్లేసెస్ ద క్లాక్ ఆన్ ఎ టేబుల్ ఇన్ సచ్ ఏ వే దట్ అవర్ హ్యాండ్ ఎట్ 9:15 AM పాయింట్ టువర్డ్స్ ద సౌత్ ఇన్ విచ్ డైరెక్షన్ ఇన్ ద మినిట్ హ్యాండ్. టైం ఏమో 9:15 అయిందంట. అవర్ హ్యాండ్ ఏమో సౌత్ డైరెక్షన్లో చూపిస్తుంది. మినిట్ హ్యాండ్ ఏమో ఏ డైరెక్షన్లో చూపిస్తుందో మనం కనుక్కోవాలి. ఫస్ట్ జనరల్గా మనం డైరెక్షన్ తీసుకుంటే రైట్ సైడ్ ఇది ఈస్ట్ అయితే ఇది వెస్ట్, టాప్లో నార్త్ ఉంటే బాటంలో సౌత్ ఉంటుంది. ఇది జనరల్గా డైరెక్షన్. కానీ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చాడు. టైం ఎంత అయింది? 9:50 అవర్ హ్యాండ్ ఇది 9. 15 minutes అంటే ఏ నెంబర్ దగ్గర ఉంటుంది? 3 దగ్గర ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు? అవర్ హ్యాండ్ సౌత్ డైరెక్షన్లో ఉంది అన్నాడు. అవర్ హ్యాండ్ ఏంది? సౌత్ డైరెక్షన్. యాక్చువల్లీ డైరెక్షన్ ఏంటిది? వెస్ట్ కదా. సో వెస్ట్ ఈజ్ కాల్డ్ సౌత్. వెస్ట్ అనేది సౌత్ ఏంటంటే ఏమని చేశాడు? 90 degree యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళాడు. అయితే మనకి ఏం కనుక్కోవాలి? మినిట్ హ్యాండ్ ఏ డైరెక్షన్లో ఉంది? యాక్చువల్గా క్వశ్చన్ ప్రకారం మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంది? ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఈస్ట్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్కి వెళ్ళండి. ఏముంది? నార్తే కదా. సో నార్త్ ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఇక్కడ ఓన్లీ అబ్జర్వేషన్లోనే ఉంటుంది క్వశ్చన్ మొత్తం. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ 12 hour clock the larger of the angles made by the minute hand and hour hand at 6 hours 30 minutes 30 seconds. టైం ఇచ్చాడు, యాంగిల్ కనుక్కోవాలి. టైం ఇచ్చి యాంగిల్ కనుక్కుంటే ఫార్ములా ఏంటిది? 11/2 మినిట్ హ్యాండ్
డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్. ఇది యాక్చువల్ ఫార్ములా. కానీ ఇక్కడ చూడండి అవర్ ఇచ్చాడు, మినిట్ ఇచ్చాడు, సెకండ్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ మినిట్స్లో కన్వర్ట్ చేయండి. 6 hours 30, ఈ 30 minutes అవర్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, 30/60 minutes అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 6 hours 30 1/2 minutes. ఇది మీరు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది, 32 60 61/2. ఓకే, అవర్ హ్యాండ్ ఏమో 6, మినిట్ హ్యాండ్ ఎంత 61/2. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 11/2 ఇంటూ మినిట్ హ్యాండ్ ఎంత 61/2, డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్ 6. 11తో మల్టిప్లై చేస్తే 11 1 11, 11 6 66 + 1 67/4, డిఫరెన్స్ ఆఫ్ 180. 4తో క్యాన్సిలేషన్ చేస్తే 4 1 4, నెక్స్ట్ 2 ఉంది, 4 6 24, 3 4 7 28, మళ్ళీ ఎంత ఉంది 3 ఉంది, 4 7 28, 2 4 5 20. సో 180కి 167.75 డిఫరెన్స్ ఎంత ఉంది, ఫస్ట్ 1లో తీసేస్తే 2 5 అవుతుంది. 168 తీసేయండి, రౌండ్ ఫిగర్ ఎంత 168 తీసేస్తే ఎంత అవుతుంది 12.25 degrees. కానీ ఆప్షన్లో ఉందా, ఆప్షన్లో లేదు. ఈ యాంగిల్ ఏంటిది, ఇన్సైడ్ యాంగిల్. ఒక్కొక్కసారి ఇన్సైడ్ యాంగిల్ ఇవ్వచ్చు, అవుట్ సైడ్ యాంగిల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాక్ తీసుకుంటే మనకు టైం 5 అయింది అనుకోండి, ఇదేంటిది, ఇది ఇన్సైడ్ యాంగిల్. అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి ఉన్న మధ్యలో యాంగిల్. ఇది అవుట్ సైడ్ యాంగిల్ ఉంటుంది, డైరెక్ట్గా మెన్షన్ చేయడు. ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఈ యాంగిల్ ఎలా వస్తుంది మనకి, 360లో నుంచి ఇంటీరియర్ యాంగిల్ తీసేయండి. 360లో నుంచి 12.25 degrees తీసేస్తే ఎంత వస్తుంది 75. 9లో 2 పోతే ఎంత 7, 5లో నుంచి 1 పోతే 4 3, 347.75 degrees. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ద రిఫ్లెక్స్ యాంగిల్. క్లియర్గా మెన్షన్ చేశాడు, రిఫ్లెక్స్ యాంగిల్ అంటే అవుట్ సైడ్ యాంగిల్ అని. మేడ్ బై ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్ 2 hours 10 minutes 15 seconds క్లాక్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అన్నాడు. సో 2 hours 10 minutes 15 seconds ఏం చేస్తారు, మినిట్స్లో కన్వర్ట్ చేయండి బై 60. 50 ఎన్నిసార్లు పోతుంది, 4 times 2 hours 10 1/4. ఇంకా సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది, 4 10 40 + 1 ఎంత 41/4. యాంగిల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటిది, 11/2 m డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్. 11/2 ఇంటూ మినిట్ హ్యాండ్ ఎంత 41/4, డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్ ఎంత వచ్చింది 2. 11తో మల్టిప్లై చేస్తే 451/2 4 ఎంత 8, డిఫరెన్స్ ఆఫ్ 60. ఈ 451ని మనం ఏం చేయాలి, 8తో డివైడ్ చేయాలి. 8 5 40, ఇంకెంత ఉంది 5 1, 8 6 48, 3 ఉంది, పాయింట్ పెడతాను 0, 8 3 24, ఇంకెంత ఉంది 6, మళ్ళీ 0 పెడితే 8 7 56, 4, ఈసారి 5 times అంటే 56.375, డిఫరెన్స్ ఆఫ్ 60. డైరెక్ట్గా మీరు 1000లో ఉంటే 375 తీసేస్తే 2, 9లో నుంచి 3 పోతే ఎంత వస్తుంది 6, ఇంకా 57 తీసేయండి 3.625. మనకి రిఫ్లెక్షన్ యాంగిల్ కావాలి కాబట్టి 360లో నుంచి 3.625 తీసేస్తే డైరెక్ట్గా ఏమొస్తుంది 0.375 వస్తుంది. ఓవరాల్గా 4 అనుకోండి, 360లో నుంచి 4 తీసేస్తే 360లో నుంచి 4 తీసేస్తే 356, 356.375. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. స్టార్టింగ్లో యాంగిల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ చెప్పాను, కానీ ఇప్పుడు యాంగిల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ చెప్పాను. కానీ చూడండి లెవెల్ అనేది పెరుగుతుంది, అంటే ఫార్ములా అదే, ప్రాబ్లమ్స్ అవే, క్యాలిక్యులేషన్స్ అనేవి పెరిగే విధంగా ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తున్నాడు.
సో ఎలా అయినా సరే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఇన్ టైంలో క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయగలము, లేదనుకోండి సాల్వ్ చేయాలంటే చాలా కష్టం. మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేద్దామన్నా సరే ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడండి చాలా నీట్గా ఉన్నాయి. 356.375, 357.375, 356.625, 357.625. ఎక్కడ మనం ఆప్షన్ చేయడానికి కూడా లేదు. సో కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ టైం ఉంటే చేద్దాం, లేదనుకోండి స్కిప్ చేసి వేరే క్వశ్చన్ చేద్దాం, లాస్ట్లో టైం ఉంటే చేయొచ్చు. ఓకే, హౌ మెనీ డిగ్రీస్ డస్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ద క్లాక్ మేక్స్ ఎన్ యాంగిల్ 7 hours 20 minutes? 7 hours 20 minutesకి మినిట్ హ్యాండ్కి ఎవరి హ్యాండ్కి మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ జనరల్గా చెప్తాను ఫార్ములా. 11/2 m డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్, 11/2 ఇంటూ మినిట్ హ్యాండ్ ఎంత ఉంది 20 డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్ ఎంత 7. 2 క్యాన్సిలేషన్ చేస్తే 10 times 11 10 ఎంత అవుతుంది 110 డిఫరెన్స్ ఆఫ్ 2 10. డిఫరెన్స్ ఎంత ఉంది 210కి 110కి డిఫరెన్స్ ఎంత 100. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇదే మనం ఫార్ములా లేకుండా చేయాలి అంటే మల్టిపుల్స్ ఆఫ్ 5 ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ ఫార్ములా లేకుండా చేయొచ్చు. 20 అంటే ఏ నెంబర్ దగ్గర ఉంటుంది 4 నెంబరు. 7కి 4కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది 7 నుంచి 4 తీసేస్తే +3. అవర్ హ్యాండ్ 1 అవర్కి 30 degrees, 3 hours అంటే 3 into 30 ఈజ్ ఈక్వల్ టు ఎంత 90. నెక్స్ట్ మినిట్ హ్యాండ్లో డైరెక్ట్గా హాఫ్ తీసుకోండి 10, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ యూజ్ చేయండి. 90 + 10 ఎంత 100 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ విల్ బి ద ఎక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద అవర్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్ 6 hours 25 minutes? మల్టిపుల్ ఆఫ్ 5 కదా, మీరు డైరెక్ట్గా ఫార్ములా లేకుండానే చేయండి. 25 అంటే ఏ నెంబర్ దగ్గర ఉంటుంది 5. 6లోంచి 5 పోతే ఎంత +1. అవర్ హ్యాండ్ 1 minute ఎంత 1 hourకి ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది 30 degree కవర్ చేస్తుంది. నెక్స్ట్ 25లో హాఫ్ ఎంత అవుతుంది 12.5. ఇక్కడ మన ప్లస్ వచ్చింది కాబట్టి ప్లస్ చేయండి 42.5. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు ఫార్ములా లేకుండా ఎప్పుడు చేయొచ్చు అంటే మినిట్ హ్యాండ్ అనేది మల్టిపుల్ ఆఫ్ 5 ఉంటే డైరెక్ట్గా ఫార్ములా లేకుండా చేయండి. మల్టిపుల్ ఆఫ్ 5 లేకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు ఫార్ములా అనేది అప్లై చేయాల్సిందే. నెక్స్ట్ వన్, వాట్ విల్ బీ ద వాల్యూ ఆఫ్ స్మాలర్ యాంగిల్ ఫ్రమ్ ద 2 angles ఫార్మ్డ్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఎట్ 4 hours 52 PM? ఇంకా చూడండి క్వశ్చన్ ఎలా ఇచ్చాడు 4 hours 52 PM అంట. ఇది 52 అనేది మల్టిపుల్ ఆఫ్ 5 కాదు. మల్టిపుల్ ఆఫ్ 5 కానప్పుడు కంపల్సరీగా మనం ఏం చేయాలి ఫార్ములా ద్వారానే చేయాలి. 11/2 మినిట్ హ్యాండ్ డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్. 11/2 ఇంటూ మినిట్ హ్యాండ్ ఎంత 52 డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్ ఎంత 4. 2తో క్యాన్సిలేషన్ చేస్తే 2 4 2 6 12. నెక్స్ట్ 11తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 6 8 2 డిఫరెన్స్ ఆఫ్ 34 120. 286లో నుంచి 120 తీసేస్తే 166 degrees. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇంకొకటి మనం 11తో మల్టిప్లై చేసే ప్రొసీజర్ చూడండి, ఎందుకంటే ఇక్కడ మనం 11 ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కాబట్టి 11 యొక్క మల్టిప్లికేషన్ మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ 24 into 11 ఉందనుకోండి, ఏం చేస్తారు ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది 4 రాయండి. ఇక్కడ నుంచి ఒక్కొక్క నెంబర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. 4 + 2 ఎంత 6. ఇంకేం మిగిలింది లాస్ట్లో 2 కాబట్టి 2 రాయండి. 32 into 11 అనుకోండి, ఫస్ట్ నెంబర్ ఎంత 2, 2 + 3 ఎంత 5, లాస్ట్ నెంబర్ ఏం మిగిలింది 3. అలాగే ఇక్కడ మనం 26 into 11 కదా, 26 into 11 ఫస్ట్ నెంబర్ ఏముంది 6 ఉంది, యాడ్ చేయండి. 6 + 2 8, లాస్ట్ నెంబర్ ఏముంది 2 ఉంది. అలాగే 1 3 2 into 11 అనుకోండి, ఫస్ట్ నెంబర్ ఎంత 2, 2 + 3 5, 5 + 1 4 1 1 4 5 2. ఇలా మనం 11తో యాక్చువల్ మల్టిప్లికేషన్స్ లేకుండా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి ఒక్కో నెంబర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, ఆన్సర్ వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ స్మాలర్ ఆఫ్ ద 2 angles ఫార్మ్డ్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ఇట్ ఈస్ 6 hours 44 minutes? 11/2
2 into minute hand, difference of 30 into hour hand, 11/2 into 44, difference of 30 into hour hand అంటే ఎంత వస్తుంది 6. ఇక్కడ 2తో క్యాలిక్యులేషన్ చేస్తే 2 2 చూడండి, ఇక్కడ న్యూమరికల్ వాల్యూ వస్తుంది, ఇక్కడ న్యూమరికల్ వాల్యూ వస్తుంది, అంటే మనకు పాయింట్స్ అనేది రాదు. అంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ కాదు, ఆప్షన్ బి అనేది ఆన్సర్ కాదు. ఆప్షన్ ఏ నుంచి కానీ ఆప్షన్ డి నుంచి కానీ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 11తో మల్టిప్లై చేస్తే 2 4 2, డిఫరెన్స్ ఆఫ్ 30 into 60 ఎంత అవుతుంది 180 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2లో నుంచి 0 పోతే ఎంత 2, ఇన్నోటి ప్లేస్ వాల్యూ 2 ఎక్కడ వస్తుంది, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, రైట్. లేదు మన డిఫరెన్స్ తీసుకుంటే 20 ఒక 42 ఎంత 62 అవుతుంది, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఆప్షన్స్ అనేవి యూనిట్ ప్లేస్ వాల్యూ డిఫరెంట్గా ఉంటే యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అనేది మీరు అప్లై చేయండి. నెక్స్ట్ వన్ 6 hours 43 minutes, సేమ్ క్వశ్చన్. 6 hours 43 minutes, what will be the measure of acute angle formed between the hour hand and minute hand? 11/2, minute hand ఎంత 43, difference of 30 into hour hand ఎంత ఉంది 6. 2తో మనం క్యాన్సిలేషన్ చేస్తే 2 2 1 0.5. ఇక్కడ నాకు పాయింట్స్లో వస్తుంది, అంటే ఆప్షన్లో కూడా కంపల్సరీగా మనకి ఉండాలి, పాయింట్స్లో ఉండాలి. ఆప్షన్ ఎలిమినేట్, ఆప్షన్ బి ఎలిమినేట్. ఇంతవరకు నేను క్యాలిక్యులేషన్ చేయకుండా ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశాను. ఒకవేళ మీకు టైం లేదనుకోండి, 2 ఆప్షన్స్ లేదు ఒక ఆప్షన్ పెట్టేసేయండి. టైం ఉంటే మాత్రం కంప్లీట్గా మొత్తం క్యాలిక్యులేషన్ చేయండి. ఇక్కడ నేను 11తో మల్టిప్లై చేయాలంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది 5, 5 + 1 ఎంత 6, 1 + 2 ఎంత 3, లాస్ట్ ఏ నెంబర్ మిగిలింది 2, 236.5, డిఫరెన్స్ 30 into 6 ఎంత అవుతుంది 180 అవుతుంది. మనం డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ ఎంత మిగిలింది 20 ఒక 36.5, 56.5, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, when looking in mirror the clock shows 8 hours 30 minutes, what is the actual time at that time? ఆ మిర్రర్ ఇమేజ్ కనుక్కోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే 12 hours నుంచి సబ్ట్రాక్ట్ చేయండి, ఆర్ 11 hours 60 minutes నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ మిర్రర్లో ఉన్న క్లాక్ని ఒరిజినల్గా టైం ఎంత అవుతుంది, అలాగే ఒరిజినల్ క్లాక్ని మిర్రర్లో చూపిస్తే టైం ఎంత అవుతుంది, ఎలా ఇచ్చినా సరే మీరు ఏం చేస్తారు 11 hours 60 minutes నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 11 hours 60, టైం ఎంత ఉంది యాక్చువల్ టైం 8 hours 30, 60లో 30 పోతే ఎంత అవుతుంది 30, 11లో నుంచి 8 పోతే ఎంత అవుతుంది 3, సో 3 hours 30 minutes, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద టైమ్ దట్ వుడ్ డిపెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ కాబట్టి ఎందులో సబ్ట్రాక్ట్ చేయాలి 11 hours 60 minutes. గివెన్ టైం ఎంత 9 hours 30 minutes. 30, 11 నుంచి 9 పోతే ఎంత వస్తుంది 2 hours 30 minutes, ఆప్షన్ ఏ ఈజ్